హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సరుణ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మునక్కాయ రసం చూపిస్తున్నాను. కొద్దిగా చింతపండు నానబెట్టుకొని బాగా ఎర్రగా పడిన టమాటా పండును మిక్సీకి వేసేసుకున్నాను. మునక్కాయలను ఒక్క విజిల్ రానిచ్చేసాను. ఈ చింతపండు నీళ్ళల్లో టమాటా గుజ్జు, రసం పొడి, కారం పొడి, పసుపు, కొత్తిమీర, కరివేపాకు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్నాను. కొద్దిగా ఉప్పును కూడా వేసేసుకున్నాను. మునక్కాయలను కూడా అందులో వేసేసుకున్నానండి. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు వేసేసుకొని వెల్లుల్లిని కొద్దిగా ఎక్కువ వేసేసుకొని ముందే కలిపి పెట్టుకున్నాం కదా రసంకు, అదంతా ఇందులో వేసేసుకొని బాగా బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేయాలి. నూనె పైకి తేలుతుంది. ఇలా ముందే మిక్స్ చేసుకోవడం వల్ల టమాటాను కూడా పచ్చిది వేయడం వల్ల ఏమవుతుందంటే రసం అనేది చాలా రుచి వస్తుంది. ఈ రసంలో మునక్కాయలు కలిపి వేయడం వల్ల ఆ మునక్కాయ లోపలికి రసం అంతా పీల్చేసుకుంటాయి. మునక్కాయ తిన్నా కూడా మునక్కాయ లోపల ఆ రసం ఫ్లేవర్ అనేది మనకి చాలా చక్కగా వస్తుందండి. ఈ రసాన్ని వచ్చేసి మనం ఇడ్లీలోకి తినచ్చు, రైస్లో కూడా తినచ్చు, కొర్రలు, రాగులు ఏవైనా సరే తినచ్చు, సంగటిలోకైనా తినచ్చు. నేను వేడి వేడి అన్నంలో ఇలా మునక్కాయని వేసేసుకొని మునక్కాయ రసాన్ని వేసేసుకొని అప్పడంతో నంచుకొని తింటున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.